నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్ యాదవ్ను. వైఎస్ఆర్సీపీ మూడో జాబితా విడుదలైంది. 21 మంది సభ్యులతో మూడో జాబితా విడుదల చేశారు. ఇప్పుడు మనం ఎవరెవరు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తానికి సిద్ధంగా ఉన్నారో మనం ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం నుంచి ఎంపీగా పెరటి తిలక్, విశాఖపట్నం ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మి, ఏలూరు ఎంపీగా కాకమూరి సునీల్ కుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేసినేని నాని, కర్నూలు ఎంపీగా విజయరాం, తిరుపతి ఎంపీగా కోరంటి ఆదిమూలం, ఇచ్చాపురం విజయ్, టెక్కలి దువ్వాడ శ్రీనివాసరావు, చింతలపొడి కంబం విజయరాజు, రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి, దర్శి బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి, చింతలపాడి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సునీల్ కుమార్, చిత్తూరు విజయనందరెడ్డి, మదనపల్లి నిసార్ మహమ్మద్కి, అదేవిధంగా రాజంపేట అమర్నాథ్ రెడ్డికి, ఆలూరు బోసాని విరూపాక్షికి, కొండమూరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సతీష్ కుమార్కి, గూడూరు అదేవిధంగా అది కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మెరుగు నాగార్జునకి, సత్యవేడు అది కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మధ్యల గురుమూర్తి, పెనుమారు జోగి రమేష్, పేడన ఉప్పలపాడు రాము, ఇలా మొత్తం 21 మంది సభ్యులతో మూడో జాబితా విడుదలైంది. ఇందులో రాయలసీమ ప్రాంతాలలో ఎక్కువ రాయలసీమ ప్రాంతానికి చెందిన 12 మంది సభ్యులు దీంట్లో ఉన్నారు. 12 మందికి కొత్త ఇన్ఛార్జీల పదవులు దక్కాయి. అదేవిధంగా ఈ మూడో జాబితా కాకుండా ఇంకా నాలుగో జాబితా కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. రానున్న 2-3 రోజుల్లో వైఎస్ఆర్సీపీ 4వ జాబితా కూడా విడుదల కానున్నది. అదేవిధంగా రాయలసీమ నుండి భారీగా ఇన్ఛార్జీలు వచ్చారు. కొత్త ఇన్ఛార్జీలకు వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు మనకు విడుదలైన మూడో జాబితాలో 12 మంది కొత్త ఇన్ఛార్జీలు రాయలసీమ నుండి వచ్చారు. అదేవిధంగా ఉత్తర జిల్లాలో కూడా కొత్త ఇన్ఛార్జీలు 5 దాకా వచ్చారు. అదేవిధంగా రేపు 2-3 రోజుల్లో రాబోయే కొత్త జాబితా 4వ జాబితా ఉంది. దాంట్లో ఎంతమంది మార్పులు చేర్పులు మనం తెలుసుకుందాం.